సరే నువ్వు పొడిచేది ఏదో పొడు 15 ఏళ్ళు ఇస్తాను అప్పు అన్నాడు. ఏందండి 15 ఏళ్ళు అంటే మామూలు విషయమా? అయిపోయింది అన్నోడికి 15 ఏళ్ళు పొడిగిచ్చాడు సోదరా. నరుని ఆయుష్కాలం ఉంటే 10 ఏళ్ళు, అధిక బలం ఉన్న 80 ఏళ్ళు అని 80 ఏళ్ళకి క్లైమాక్స్ అని చెప్పిన మోషేకి 80 ఏళ్ళకు వచ్చి దర్శించి ఇంకో 40 ఏళ్ల జీవిత కాలాన్ని పొడిగించి 80తోనే అయిపోయిందిరా జీవితం అన్నోడికి ఇంకో 40 కలిపి 120 అనిపించాడు. కొంతమందికి అనుమానం, నా పరిస్థితులు మారవు, నా దరిద్రం పోదు, నా అప్పులు తీరవు, నా జీవితం మారదు, నా బతుకు ఇంతే, దేవుడు కూడా కనికరం లేదు, దేవుడు కూడా వదిలేశాడు, దేవుడు నన్ను కరుణించడు, దేవుడు కూడా నేను నచ్చలేదు, నేను ఎవరికి ఇష్టం లేదు, మనుషులకి ఇష్టం లేదు, దేవుడికి ఇష్టం లేదు, నా పరిస్థితులు మారవు అనుమానం సందేహంతో చచ్చిపోతారు. మారవు అంటే అదే నమ్మారు. ఎందుకు నమ్మాలి? నీ ప్రాణం ఉన్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది. నువ్వు బతికున్నంత వరకు నీకు నిరీక్షణ ఉంది. నీ భూమి మీద దేవుడు ఊంచినంత వరకు నీకు నిరీక్షణ ఉంది. ఏ ఘడియలోనైనా నీ పరిస్థితులు మారవచ్చు, దేవుడు ఖచ్చితంగా మార్చవచ్చు. నువ్వు అదెందుకు నమ్మవు? ఏదైనా విశ్వాసమేగా. మారదు, నేను పోతా, నాకు తగ్గదు, ఇదేరో, ఈ బతికింతే, ఇది మారదు అని ఆయన అనుకోవటం విశ్వాసమే. మారిద్ది, ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు, బాగుపడతాను, విడుదల పొందుతాను, నా బాధలు తీరతాయి, నా అప్పులు తీరతాయి, దేవుడు నాకు నూతన జీవితాన్ని ఇస్తాడు అనేది కూడా విశ్వాసమే. నీ దరిద్రం కాకపోతే నువ్వు అలా అనుకునేదేదో ఇలా అనుకో. ఏమయ్యా, అవునా కాదా? ఏదైనా అనుకోవటమేగా. నువ్వు అలా ఎందుకు అనుకుంటున్నావు? సైతానుగాడి ఆలోచన. నువ్వు వాడికి ఎందుకు అవకాశం ఇస్తున్నావు? నేను ఎందుకు ఇంతసేటు కొట్టుకొని చెప్తున్నాను తెలుసా? ఇన్ని మాటలు వింటా కూడా చేస్తున్నారు, అందుకని చెబుతున్నా. ఇంతసేటు గొంతు దించుకొని మొత్తుకొని ఇంత ధైర్యం చెప్పి ఇన్ని రకాలుగా చెప్తున్నా కూడా ఎక్కడో చోట ఏదో ఒక వార్త వస్తానే ఉంది సచ్చారని. కడుపులో మండిపోతుంది, వాళ్ళని మళ్ళీ బతికించి 4 బాధాలనిపిస్తుంది. నేనేం చెప్పాను, ఎందుకు ఇట్లా చేశామని. అందుకు శాలేమన్న ఎందుకు ఇట్లా చెప్తాడు, ఈ విషయాలు ఎందుకు చెప్తాడంటే మైండ్ పోయి కాదు, లేకపోతే వేరే సబ్జెక్ట్ లేక కాదు. ఇప్పుడు హృదయాల పరిస్థితి ఎలా ఉందో దేవునాత్మకు తెలుసు కనుక ఆయన మాట్లాడతాడు. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు ఆయన వశానికి అప్పగించుకొని మాట్లాడతా, లేకపోతే ఏదో సబ్జెక్ట్ చెప్పుకొని మమ అనిపించుకొని